हरिः ओं श्रीगुरुभ्यो नमः। కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జివ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునకర్ణించు వీనులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీదే బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రీ చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక సంసారజిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘజలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులనగునే పద్మాక్షుని తిరవిప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి గణవచ్చునే ముఖ్యమైన శరంగ కోదండ చింతనాంజనము లేక తమసగర్భునకునైన దానవేంద్ర అచ్చపు చికటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికించెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కనలకు నేగిననైన హరి ప్రబోధముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సరే, ఆ అగ్నిదేవుడు ఆవు మేక కొమ్ములతో తయారు చేసినటువంటి ధనస్సు ఇచ్చాడయ్యా. సూర్యుడేమో కిరణాల వలె వెళ్ళేటువంటి బాణాలను ఇచ్చాడు. తర్వాత భూదేవి మహారాజు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా క్షణకాలంలో వెళ్ళిపోగలిగినటువంటి పాదరక్షలను ఇచ్చింది. తరువాత స్వర్గాధిష్టాన దేవత నిత్యము ప్రతిరోజు కూడా రాజులు అలంకరించుకోవలసినటువంటి ఆ పుష్పమాలను ఇచ్చిందయ్యా. ఇచ్చిన తరువాత ఈ రాజుగారికి ఉండవలసినటువంటి విశేషాలు ఏమిటంటే, రాజు అందరినీ పరిపాలించాలి, అనేక రకాలైనటువంటి విద్యల్లో కూడా నిష్ణాతుడై ఉండాలి కాబట్టి, అన్నీ తెలియాలి కాబట్టి ఆ రాజుకి తర్వాత ఇంకా ఏమిటేమిటి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, నాట్యం సుగీతం వాదిత్రం అంతర్ధానం చ ఖేచరాహ ఋషయశ్చాశిష సత్యా సముద్ర శంఖమాత్మజం. ఖేచరాహ ఆకాశ సంచారులైనటువంటి అనేక మంది దేవతాగణాలు ఉన్నాయిగా, అందులో ఖేచరాహ ఆకాశ సంచారులైనటువంటి గంధర్వాదులు నాట్యం సుగీతం వాదిత్రం
తర్వాత నాట్యశాస్త్రంలో నిష్ణాతుడు అవ్వాలి కాబట్టి ఆ నాట్యం యొక్క విద్యని, తర్వాత సుగీతం చక్కనైనటువంటి సంగీత పరిజ్ఞానాన్ని, వాదిత్రం అనేక రకాలైనటువంటి వాయిద్యాల్ని వాయించడంలో, దానిని మ్రోగించడంలో కూడా అనేక రకాలైనటువంటి మెళుకువలను ఆ పృథు చక్రవర్తికి వీళ్ళందరూ కూడా ఏ గంధర్వాదులు ఎవరు ఏ ఫీల్డ్స్లో నిష్ణాతులై ఉంటారో వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా పృథువుకి ప్రసాదించారయ్యా. అంతేకాకుండా అంతర్ధాన విద్యను కూడా అంతర్ధానం అయ్యేటువంటి ఆ విద్యను కూడా ప్రవేశపెట్టారు. అంటే అంతర్ధానం అవ్వడం అనేటువంటి అణిమాది సిద్ధుల్లో వస్తాయి కాబట్టి బహుశా సిద్ధ పురుషులందరూ కూడా అటువంటి అంతర్ధాన శక్తిని కూడా ఆయనకి ఇచ్చారు. తర్వాత ఋషయ సత్యాః ఆశీషః చ, సత్యాః అంటే అమోఘమైనటువంటి, ఆశీష అంటే ఆశీర్వచనాలేమో ఋషులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజుగారికి ఎప్పుడూ ఒక శంఖం ఒకటి ఉండాలిగా. అందువల్ల యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా తన యొక్క రాకను తెలియపరచడం కోసం అనేటువంటి విశేషాల్లో శంఖం ఒకటి ఉంటుంది కాబట్టి సముద్ర ఆత్మజం శంఖం, సముద్రుడు ఆత్మజం తనలో పుట్టినటువంటి శంఖాన్ని ఆ పృథు చక్రవర్తికి ఇచ్చాడయ్యా. ఇలాగా వాళ్ళు ఇవన్నీ ఇచ్చిన తరువాత సింధవ పర్వత నద్యో రథ వీధిర్మహాత్మనః సుతోధమగధో బందీతం స్తోతుముపస్థితిరే స్థితరే. సింధవః పర్వతాః నద్యః మహాత్మనః రథవీధీః. సింధవః సముద్రాలు, పర్వతాలు, నద్యః నదులు, మహాత్మనః చాలా గొప్పదైనటువంటి బుద్ధి, మనసు, హృదయము కలిగినటువంటి ఆ విశాల హృదయం కలిగినటువంటి ఆ పృథు చక్రవర్తికి రథవీధి తమ ద్వారా తాను రథం ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నదుల్లో వెళ్ళాలి అంటే నదులు కూడా ఒక మార్గాన్ని ఇచ్చాయి. అదే సముద్రంలో వెళ్ళాలి అంటే సముద్రం కూడా మార్గాలను ఇచ్చాయి. తర్వాత పర్వతాల్లో కూడా ఆయన ప్రయాణం చేయాలి అనేటప్పుడు పర్వతాలు కూడా మార్గాలను నిరాటంకంగా ప్రయాణించడానికి ఆయన అనువుగా ఉండేటువంటి మార్గాలను ఈ మూడు కూడా ఇచ్చాయ్యా. అప్పుడు ఆ తర్వాత సూతః మాగధః వందీ తం స్తోతుం ఉపతస్థిరే. సూతుడు అంటే ఏమిటి? మామూలుగా సూత మహర్షి పురాణాలు చెప్పేటువంటి సూతుడు అంటే ఆ పురాణాలు చెప్పడానికి వచ్చేటువంటి సూతుడు కూడా అక్కడ రెడీగా ఉన్నాడు. అంతేకాకుండా వంది మాగధులు అనేటువంటి మాట వింటాను చూసారా, రాజుగారికి ఆయనకి ఇటుపక్కన అటుపక్కన చేరి మాగధుడు అంటే వంది మాగధుల్లో మాగధుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆ రాజు యొక్క వంశానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ఆయనకి ఎప్పటికప్పుడు ఆ సభా ప్రాంగణంలో కానీ రాజుగారు బయలుదేరి వస్తున్నప్పుడు కానీ వంది మాగధులతో సహా వస్తూ ఉండడం అనేటువంటి రాజమర్యాద. కాబట్టి ఈ మాగధుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ రాజు యొక్క వంశాన్ని అంటే వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళు చేసినటువంటివి ఇవన్నీ చెప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి జనులకి తర్వాత ఈ రాజుకి కూడా తన వంశం యొక్క గొప్పతనం, తన వంశంలో ఉండేటువంటి పరాక్రమాలు, విక్రమాలు, నాలెడ్జ్ ఇదంతా కూడా వాళ్ళకి అవగతం అవుతూ ఉండేటప్పటికి ఒక సెల్ఫ్ బూస్టింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ వంశవృక్షం తెలిసినటువంటి వాడు పక్కన ఉంటాడు. తర్వాత వంది మాగధుల్లో వంది అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే చాలా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, రాజుగారు నడుస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఆయా వాక్యాలతో, పద్యాలతో, శ్లోకాలతో రాజుగారిని అలరిస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నట్టుగా ఉంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు స్తోతుం ఉపతస్థిరే. ఈ వంది మాగధులు ఇద్దరూ కలిసి ఇంకా పృథువుని స్తుతించడం ప్రారంభించారయ్యా విదురా అన్నాడు.
స్తుతించడం ప్రారంభించేటప్పటికీ ఆ విషయం ఏం జరిగింది అంటే, ఆహా వీళ్ళు బాగానే, మీరు చాలా గొప్పవాళ్ళండి, మీ వంశం ఎంత గొప్పదండి, మీరు లేకపోతే అసలు ఈ కార్యక్రమాలు ఏవి జరగవండి, అదండి ఇదండి, అయ్యో మీరు ఉండడం వల్లే మేము ఇంత ఇది పొందాము అని చెప్పేసి మామూలుగా ఆఫీసుల్లోనూ ఇక్కడ అక్కడ అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా వందిమాగధులు. వాళ్ళని చూసేటప్పటికి మన ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది. అలా పులకరించిపోతూ ఉండి రకరకాలైనటువంటి పనులు చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా పృథువుని స్తోత్రం వాళ్ళు స్తుతించడం ప్రారంభించడం ఉపతస్థిరే ప్రారంభించడం ఉపక్రమించారయ్యా వందిమాగధులు విదురా. అప్పుడు ఏమన్నాడంటే, అబ్బా చాలా బాగుంది, అబ్బో మీరు ఇలా పొగుడుతూ ఉంటే నాకు మహా ఉత్సాహంగా ఉంది, ఇంకా కొత్త కార్యక్రమాలు కొన్ని మళ్ళీ నేను చేసేస్తూ ఉంటాను అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది కదా. కానీ పృథు చక్రవర్తి ఆగండి అన్నట్లు. స్థావకాంస్థానభిప్రేత్య పుధిర్వై అన్యః ప్రతాపవాన్ మేఘనిర్హ్రాదయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్. వైన్యః ఆ వేణుని పుత్రుడైనటువంటి ప్రతాపవాన్ చాలా ప్రతాపం కలిగినటువంటి పృథు, ఆ పృథు చక్రవర్తి ప్రహసన్ నవ్వుతూ, వీళ్ళుగా పొగిడేస్తూ ఉంటే నవ్వుతూ తాన్ వాళ్ళు స్థావకాన్ స్తోత్రం చేస్తున్నట్టుగా అభిప్రేత్య గమనించాడు. ఓహో వీళ్ళు మొదలెట్టారన్నమాట నన్ను స్తోత్రం చేయడం, నా వంశాన్ని స్తోత్రం చేయడం వీళ్ళు మొదలెట్టారన్నమాట అని ఆయన ఏం చేశాడంటే వెంటనే మేఘ నిర్హృదయ, మేఘంలాగా గంభీరమైనటువంటి కంఠంతో వాచా ఇదం అబ్రవీత్, ఈ విధంగా అన్నాడయ్యా. అంటే వాళ్ళు మధ్యమాగతులు పొడుతూ ఉంటే మంచి బాడీ లాంగ్వేజ్ని ఇలా ఒళ్ళు విరుచుకుంటూ ఇలా వస్తూ ఉండి వాళ్ళకి ఇది చేస్తూ ఉండేటట్టు మంచి హుషారుగా ఉంటుందిగా పొగడ్తలు అనేటువంటివి. అలా ఉండేటప్పుడు ఈయన ఏం చేశాడంటే మేఘ నిర్హ్రాదయ కొంచెం గంభీరమైనటువంటి కంఠంతో ఆ వందిమాగధుల్ని చూస్తూ ఇలా అన్నాడయ్యా, చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట చూడు అని పృథురువాచ. ఆ పృథు చక్రవర్తి ఈ విధంగా అన్నాడు. భోస్సుత హే మాగధ సౌమ్య వందిన్ లోకే అధునా స్పష్టగుణస్య మే స్యాత్ కిమాశ్రయో మేస్తవ ఏష యోజ్యతాం మాయయ్య భూవన్ వితథా గిరోవః. ఓ భో ఓ సూత, ఓ సూత, మాగధ తర్వాత సౌమ్య చాలా సౌమ్యమైనటువంటి శీలం కలిగినటువంటి వంది లోకంలో అస్పష్ట గుణస్య, ఇంకా నా గుణాలు ఇప్పుడే కదా నేను రాజునయ్యాను, నేను ఏం చేశానో ఏమిటో ఇంకా అస్పష్టంగా ఉంది. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఛార్జ్ స్టిల్. నిన్న అభిషేకం అయింది, ఈవేళ ఆఫీసులో కూర్చున్నాను, ఇంకా నేను పనులు ఇంకా ఏం చేయలేదు, నేను రాజ్యాలు జయించలేదు, ఇంకా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వలేదు, నేను ఏ విధమైనటువంటి అఫీషియల్ కార్యక్రమాలు ఏమీ కూడా నేను ఇంతవరకు ప్రారంభించలేదు. అస్పష్ట గుణస్య, తర్వాత నాలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా అస్పష్టంగా ఉన్నాయి, ఇంకా బైక్ ఎక్స్పోజ్ అవ్వలేదు. నేను మంచివాడినా చెడ్డవాడినా, ప్రజారాజ్యంగా ఉందా, నాకు నాలెడ్జ్ ఉందా, నాకు అవి తెలుసా ఇవి తెలుసా అనేటువంటి విషయాలు ఇంకా ఎవరికి కూడా అర్థం అవ్వలేదు. అస్పష్ట గుణస్య. తరువాత అలా ఉండేటువంటి నాకు అధునా ఇప్పుడు కిమ ఆశ్రయ, ఏమి మీరు చూసినాలో ఏ విషయాన్ని ఆధారంగా స్తవ ఈ స్తోత్రం స్యాత్ ఉండును. మీరు స్తోత్రం మొదలెట్టేశారు ఆల్రెడీ, మీకు ఏదో పక్కాగా ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్లో మొదలెట్టేస్తూ ఉన్నారు. స్తోత్ర స్యాత్, ఏ విధంగా స్తోత్రం చేస్తారయ్యా మీరు అని. ఏష ఈ స్థుతి ఉందే, మా యోజ్యత, ఈ స్థుతులు ఆపండి మీరు. డోంట్ చుట్టూ చేరి డబడబడబడిక ఈ మోతలు ఆపించండి మీరు, ప్రయోగించకుండుగాక. మా యోజ్యత, మా అంటే వద్దు, యోజ్యత ఇవి ఈ ప్రయోగాలు మీరు నా చెయ్యొద్దు. మయి వహ గిరహ వితధాహ అభూవన్, నా గురించి ఇంకా ఏమీ తెలియలేదు, మీకేమో ఆ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు, మిమ్మల్ని రాజు
రాజుకి కాబట్టి రాజుకి ఏదో సెక్యూరిటీ గార్డులు ఇచ్చినట్టు, ప్రైవేట్ సెక్రటరీస్ ఇచ్చినట్టు, ఆ తర్వాత ఏదో ఒక ఆఫీస్ ఇచ్చి అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఇచ్చినట్టు మిమ్మల్ని ఇచ్చారు మాకు. సూతుడు, మాగధుడు, వంది మీరున్నారు. ఇంకా నా గురించి ఏమీ తెలియనే లేదు. మీరు తెలియకుండానే ఈ స్తుతి ఏష, ఈ స్తుతి మే నాకు మా యోగ్యత. ముందు ఈ స్థుతులు ఆపండరా. ఎందుకంటే మీరు మొదలెట్టేశారనుకోండి, మయి నా యందు వహ మీ గిరహ, ఈ వాక్కులు ఉన్నాయే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, వితదాహ అభూవన్, వితదాహ వ్యర్థాలు అయిపోతాయి. నా గురించి ఏం తెలియకుండా ఎప్పుడే మొదలెట్టేశారేమిటి మీరు అని వాళ్ళ ముగ్గురిని కూడా ఆయన ఆపాడు. ఆపిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, తస్మాత్ పరోక్షే స్మదుపశ్రుతా అన్యలం కరిష్యధ స్తోత్రమపీచ్యవాచ సత్యుత్తమ శ్లోకగుణానువాదే జుగుప్సితం నస్తవయంతి సభ్యాః. మీ వాక్కులు చాలా మధురంగా ఉన్నాయా, కావున మీరేం చేయాలంటే, మీరు మరొక సమయంలో, మీరు ఇప్పుడు నా ఎదురుగా నన్ను ఇలాగ పొగిడేయడం కాదు, నేను మరొక సమయంలో నేను లేనప్పుడే అప్పుడు నా కీర్తిని గురించి మీరు స్తుతించవచ్చు. నా ఎదురుగా నువ్వింత గొప్పవాడివి, నువ్వింత ఇది, నువ్వింత అయ్యో మీరు చెప్పేసేసి వచ్చేసేసి, అయ్యో మీరు లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవు, ఈ పనులు చేయలేం, ఈ రాజ్యం ఇలా పరిపాలించదు, మీరు లేకపోతే సంక్షేమాలు ఉండవు, మీరు కాబట్టే ఇంత అద్భుతంగా పరిపాలన చేసేస్తున్నారు అనేసేసి, చూసారా మన అసెంబ్లీల్లోనూ పార్లమెంట్లోనూ ప్రైవేట్ వీటిల్లోనూ మాట్లాడుతూ ఉండేటువంటి దుర్మార్గులైనటువంటి వందిమాగదులు ఉంటారే, వాళ్ళని ఆపకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చునేటువంటి విధానాన్ని ఈయన కట్ చేశాడు పృథు చక్రవర్తి. రాజు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలో మొట్టమొదట కట్ చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈ కిచెన్ క్యాబినెట్ని, ఈ చెడగొట్టేటువంటి పొగడ్తలు చేసేటువంటి వాళ్ళని మొట్టమొదట ఆపాలి, ఇది రాజు చేయవలసినటువంటి పని అని చెప్పి భాగవతంలో ఈ పరిపాలకులకు అందరికీ కూడా ఒక విధమైనటువంటి కాషణిస్తూ ఉన్నది. అని ఏమన్నాడు మళ్ళీ పైగా, నేను లేనటువంటి సమయంలో మీరు అప్పుడు మీకు చెప్పాలనుంటే అప్పుడు చెప్పాలి, నన్ను పూర్తిగా అబ్జర్వ్ చేసి నా గుణాన్ని చూసిన తరువాత అప్పుడు చేయాలి తప్ప ఈ విధంగా నన్ను చేయడం కాదు. తర్వాత మీరు ఇంకోటి కూడా ఏంటంటే, నా గుణగణాలని కాదు మీరు పొగడాల్సింది, పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి శ్రీహరి గుణగానాలు ఉండగా శిష్టపురుషులలో అల్పుడైనటువంటి నన్ను స్తుతిస్తారేమిటి? శిష్టపురుషులు ఎప్పుడూ కూడా, మంచివాళ్ళు ఎప్పుడూ కూడా అల్పుడైనటువంటి మానవుల్ని స్తుతించరు. ఇది నేర్చుకోవాలి. అల్పులు, మానవులందరూ అల్పులే. అటువంటి అల్పుల్ని సభల్లో ఎందరో మహానుభావులు అంటూ మొదలెడతారు. ప్రతివాడు కూడా ఎవడు మహానుభావుడు కాదు. ఎవరు మహానుభావులో త్యాగరాజస్వామి చెప్పాడు. కాబట్టి అటువంటి మహానుభావుల్ని కొడాలి కానీ, లంచాలు తినేసినటువంటి వాళ్ళు, ఈ సభల్లో ఇది కావాలనుకునేటువంటి వాళ్ళు, కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళని పట్టుకొని ఇలాగ పొగుడుతూ ఉంటారు. మీరు పొగడాల్సినటువంటిది శ్రీహరి యొక్క గుణగానం చేయాలి తప్ప నాలాంటి వాడిని కాదు అని చెప్పి సాక్షాత్తు నారాయణాంశతో పుట్టినటువంటి పృథు చక్రవర్తి మానవాకారం ధరించి వచ్చినప్పుడు ఆ మాట ఓ విదురా వందిమాగధులతో చెప్పాడయ్యా అని చెప్పి ఆ శ్లోకానికి అపీచ్యవాచ చాలా మధురంగా వాక్కులు కలిగినటువంటి మీరు తస్మాత్ కావున పరోక్షే, నా యొక్క పరోక్షంలో, నా ఎదురుగా పొగిడేయకూడదు, నా యొక్క పరోక్షంలో అస్మతు ఉపశ్రుతాని అలం స్తోత్రం కరిష్యధ, నేను లేనప్పుడు, నేను నా యొక్క గుణాలన్నీ కూడా నచ్చి ప్రజలందరూ మెచ్చుకుంటూ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మా కీర్తులను అధికంగా అప్పుడు స్తోత్రం చెయ్యాలి. అసలు అలా చెయ్యాలి. అంతేగాని ఇలాగ డైరెక్ట్గా మొహం మీద ఈ స్థుతులేమిటి అని చెప్తూ, ఉత్తమ శ్లోక గుణే
అనువాదే ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు ఆ శ్రీహరి యొక్క గుణగానం సతి. ఆ శ్రీహరి యొక్క గుణాలు, ఆ గుణాలకి సంబంధించినటువంటి కీర్తనలు పారాయణలు సతి ఉండగా, అవి ఉండగా సభ్యాః శ్రేష్టమైనటువంటి వాడు అంటే కొంచెం ఉచ్చం నీచం తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడ ఏ మాటలు ఏ విధంగా మాట్లాడాలి అని ఉచితానుచితాలు తెలిసినటువంటి సభ్యాః ఆ శిష్ట పురుషుడు. జుగుప్సితం చాలా తక్కువైనటువంటి వాడు అంటే అల్పుడైనటువంటి మానవుణ్ణి నాస్తవయంతి స్తుతించరు. ఇది భాగవతంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయినటువంటి పృథువు చేతే ఈ మాట చెప్పించి ఏమిటి చెయ్యాలి మనము అంటే, అది మీరు ఆఫీసులో కానివ్వండి, మాల్లో కానివ్వండి, గుళ్ళో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే మనం గుణగానం చెయ్యవలసినటువంటిది శ్రీహరిని తప్ప అల్పులైనటువంటి జుగుప్సితం అంటే చాలా అసహ్యం పుట్టించేటువంటి మానవుడికి నాస్తవయంతి చెయ్యకూడదు, స్తుతించరు అన్నాడు. అన్న తరువాత ఇంకా ఆయన దాన్నే కొంచెం అనలైజ్ చేస్తూ, ఓ విదురా, మహద్గుణానాత్మని కర్తుమీశః కః స్తావకైః స్తవయతేతో సతోపి తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద. తరువాత ఒకడు మహాత్ముల గుణాలని తనలో సంపాదించడం కోసం సమర్థుడు కావచ్చు. మహాత్ములైనటువంటి వాళ్ళ గుణాలని మనం అనుసరించి ఆ మహాత్ములందరూ ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళు ఇగో సైంటిస్టుగా పెద్ద సైంటిస్ట్ ఈ విధంగా పనిచేస్తాడు, తర్వాత సంగీత విద్వాంసుడు ఈ విధంగా ఎంతో సాధన చేసుకుంటాడు, ఈ విధంగా రకరకాలైనటువంటి పనులను చూసి వాటిల్ని అనుకరిస్తూ వాటిల్లో సాధన చేసేటువంటి విధంగా తనలో సంపాదించుకోవడానికి ఒక వ్యక్తికి సమర్థత ఉంటుంది, వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ శ్రద్ధ ఉంటుంది, ఆ భక్తి ఇదంతా ఉంటాయి, కాదంటం లేదు. కానీ అట్టివాడు అలా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు తనలో లేని గుణాలని, తనలో లేనటువంటి గుణాలని చెప్తూ స్తుతులు చేస్తే ఇతరుల చేత ఎలా చేయిస్తాడు అంటే, మనం చూసామనుకోండి, సభల్లో చూసామనుకోండి, ఓహో ఇంకా వాడికి ఏంటంటే వాడికి మైక్ ఇస్తారు, మైక్ ఇవ్వగానే ఇంకా అక్కడ కూర్చున్నటువంటి వాడి గురించి ఇంకా విపరీతమైనటువంటి పొగడ్తలు చేస్తూ ఉంటాడు. వాడు ఏదో కొద్దో గొప్ప ఏదో 4 ముక్కలు చదువుకుని ఉంటాడు, అందులో చదువుకోవడం అనేటువంటిది ఏమీ లేదు, ఏదో ఇంత పెసర నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఉండేటువంటి వాడిని వాడిలో లేనటువంటి గుణాలని చేస్తూ స్తుతులు చేస్తూ ఉంటారు. వాడేం చేస్తుంటాడని నా గురించి ఇలా చెప్పు అని చెప్పి వాడు అలా చెప్తూ ఉంటే వీడిని 2-3 సభలకి పిలిచి మళ్ళీ వీడి చేత ఇంట్రడక్షన్లు అవి ఇప్పించుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగా స్తుతుల్ని ఇతరుల చేత ఎలా చేయిస్తారయ్యా? ఆ మాత్రం ఏదో సాధన చేసుకుంటున్నప్పుడు స్తుతించాల్సినటువంటి అవసరం ఏముంది? తర్వాత వీడు శ్రమించి ఉంటే అవన్నీ ఆ సమర్థత సంపాదించుకుంటూ ఉంటే ఈ గుణాలు వీనిలో ఉండేడివి అని జనులు వాళ్ళు లేనివన్నీ నువ్వు చెప్పేస్తూ ఉంటావు సభలో కూర్చుని. ఆ గుణాలన్నీ చూసేటప్పటికి ఆ గుణాలని పొగిడేస్తూ ఉండేటప్పుడు ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళు, ఆ వినేటువంటి జనులు, అక్కడ ఉండేటువంటి వీళ్ళు అందరూ కూడా వింటూ ఉంటారు. నువ్వు లేనివన్నీ చెప్పేస్తున్నావు అనుకో, పొగిడేస్తున్నావు అనుకో, అప్పుడు నీ పొగడ్తలు అయిపోయి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వేదో నీకో ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు, నీకో మొమెంటో ఇచ్చేస్తారు, చాలా బాగా చెప్పావు అని చెప్పి నెక్స్ట్ సభలో కూడా నిన్ను పిలుస్తాము అంటారు, బాగానే ఉంటుంది. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత నేను పరమ దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాను అనుకో, నేను సరిగ్గా లేననుకో, నువ్వు ఇందాక పొగెడుతున్నటువంటి పొగడ్తలు ఏవి, ఆ గుణాలు ఏవి నాలో లేకపోయేటప్పటికీ వీడికి బుద్ధి ఉందా లేదా, వీడు ఇలా స్తుతి చేయించుకుంటాడా, లేనివన్నీ కూడా వాడి చేత డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నట్టున్నాడు అని చెప్పి ఆ చేయించుకున్న వ్యక్తిని ప్రజలు నిందిస్తారయ్యా. కాబట్టి జనులు ఇలాగ నిందిస్తూ ఉంటే ఆ అవహేళనని
మందబుద్ధి అయినటువంటి వాడు గ్రహించలేకపోవచ్చు. మందబుద్ధి వాడిది, ఓహో నన్ను పొగిడారు, ప్రజలందరూ లోపల బయట కూడా తిట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటున్నా సరే వాడు ఆ మందబుద్ధి కాబట్టి వాడు గ్రహించలేడు. కాబట్టి మీరు పొగడ్తలు ఆపండి అని చెప్పి హ్యూమన్ సైకాలజీని పరమాద్భుతంగా పృథు చక్రవర్తి చెప్పాడయ్యా విదురా అంటూ, మహతి గుణాన్, మహాత్ముల గుణాలను, ఆత్మని తనలో కర్తుం కలగజేసుకోవడం కోసం అని చెప్పి, ఈశః అపి సమర్థుడైనా సరే మంచి గుణాలు నేర్చుకోవాలని డెఫినెట్గా ప్రతి మనిషికి ఉంటుంది, ఆ సమర్థత కలిగి ఉంటుంది. ఉన్నా కహ ఎవడైతే స్థావకై, ఎవరైతే అలా అనుకుంటూ ఉంటాడో, అనుకుని తన యొక్క గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేశాడు, నేను పెద్ద కవిని అయిపోవాలి, నేనే పెద్ద సంగీత నాట్యం అయిపోవాలి, నేనేదో ఇది అయిపోవాలి, నేనేదో కర్మిషన్ అయిపోవాలి అనేటువంటి సాహసం చేసుకుంటారు. అంటే ఎవరినో ఇద్దరిని పిలుస్తాడండి, పిలిచి నా గురించి చెప్పండి సభల్లోనూ అంటూ ఉంటాడు. అలాగా స్థావకై, స్తుతులు చేసేటువంటి వాళ్ళ చేత ఆ స్తుతులను పిలిచిన తర్వాత వాడి ముందు ఏదో ఇంకొంచెం కబుర్లు చెప్పి అసతః లేని గుణాలని స్థావయతే స్తుతింపజేయడం ప్రారంభిస్తాడు. ఎవడైనా అలా చేస్తాడా? అలా చేస్తూ ఉంటారు మనుషులు. అప్పుడు ఆ విన్నటువంటి ఆ గుణములు అస్య వీనికి అభవిష్యన్ లేవనుకో, ఆ గుణాలు లేవనుకో, వీడి చేత తెప్పించేశాడు. వాడు కూడా కొంచెం చెప్పేటువంటి వాడు కూడా ఓవర్ చేసేసి చెప్పేస్తూ ఉంటాడు. చెప్పేసేటప్పటికీ అప్పుడు జనులు విప్రలబ్ధ, ఫైనల్గా వాడికి వచ్చేటువంటిది అంటే ఏమీ లేకపోయినా వాడికి డబ్బులు ఇచ్చి వాడి చేత ఈ విధంగా చెప్పించుకున్నాడు అని చెప్పి కుమతి జన అవహాసం, కుమతి బుద్ధిహీనుడు వీడు అని జన అవహాసం, జనులు అవహేళనను చేస్తారయ్యా. అది కూడా నా వేద, ఇలా చేయించుకునేటువంటి వాడికి తెలియదు, వాడికి ప్రజలు తిట్టుకుంటున్నారు అనేటువంటి సంగతి కూడా వాడు గ్రహించుకోకుండా మేము చాలా గొప్ప పని చేసేస్తున్నాము అనుకుంటూ ఉంటారయ్యా అన్నాడయ్యా పృథు చక్రవర్తి అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.